హలో ఫ్రెండ్స్, ఏంది ప్లేట్లు అన్నీ పెట్టుకున్నారు కానీ అన్నం లేదని చూస్తున్నారా? నేను గత 10 రోజుల నుంచి విఆర్కే డైట్ అనేది చేస్తా ఉన్నా. ఎందుకంటే కొంచెం వెయిట్ తగ్గమని చెప్పి డాక్టర్ సజెషన్ వల్ల. దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా ఈ మధ్య కొద్దిగా పెరిగినాయి. అవన్నీ తగ్గేదానికోసం అని చెప్పేసి విఆర్కే గారి డైట్ అనేది తీసుకుంటున్నా. అయితే ఇక్కడ మనం నాన్ వెజ్ అనేది ఫిష్ తీసుకుంటున్నా ఇవాళ. తర్వాత దాంతోపాటు వెజ్ కర్రీ అనేది ఒకటి, వెజ్ కర్రీ ముల్లంగి కర్రీ తీసుకుంటున్నా. తర్వాత కీరా ఒకటి, తర్వాత క్యారెట్ ఒకటి, తర్వాత బాదం పప్పు, తర్వాత వాల్నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, తర్వాత వాటర్ మిలన్ గింజలు, కొద్దిగా కొబ్బరి తీసుకున్న టేస్ట్ కోసము. ఇవన్నీ తింటాం కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్నం లేకపోతే ఉండాలంటే కన్నా కొంచెం కష్టము. అట్లనే ఏమంటే మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయనే ఉద్దేశంతో ఈ డైట్ అయితే చేసుకుంటున్నా. కొద్దిగా ఒక 3 నెలలు కన్నా కష్టపడినామంటే కన్నా కొద్దిగా వెయిట్ తగ్గచ్చు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దానికోసం అని చెప్పి ఈ ప్రయత్నం అంతా. ఒక 3 నెలలు కష్టపడినా తర్వాత మనకు కావాల్సిన విధంగా ఒక ఫుడ్ స్టైల్ అనేది మార్చుకుంటే హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి కానీ నాకు అన్నం అనేది ఒకటే లేదు, అదొక్కటే లోటు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా ఈ డైట్ గురించి ఏదైనా ఉంటే కన్నా కామెంట్స్లో మీరు అడగచ్చు, మీకు ఆన్సర్ ఇస్తాను. డైట్ చేసుకోవడానికి తినడానికి ఏమో నాన్ వెజ్ అయితే కన్నా రోజు 250 గ్రాముల వరకు మనం తీసుకోవచ్చు. కానీ దానికి సమానంగా వెజ్ కర్రీ కూడా కంపల్సరీ డబుల్ ఆఫ్ ది వెజ్ కర్రీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. కాకపోతే ఏమంటే నేను లైట్గా తీసుకుంటాను ఫుడ్ అనేది, మరీ హెవీగా లేకోకుండా, అంత చెప్పినారుగా లేకోకుండా. ఇంత పర్సనాలిటీ లైట్గా తీసుకోవడం ఏంది అని మీరు అనుకుంటారని తెలుసు. అందుకని నా ప్లేట్లో ఏమేమి పెట్టుకున్నానో కూడా మీకు చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఫిష్, తర్వాత వచ్చేసి పుచ్చగింజలు, ఆనియన్స్, తర్వాత మన ముల్లంగి కూర, దోసకాయ, క్యారెట్ ఇవి పెట్టుకున్నాను.